గోకుల్లో దర్జాగా అక్రమ నిర్మాణాలు, యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు, పర్మిషన్లు అసలే ఉండవు. నోటరీ పత్రాలతోనే అమ్మకాలు, మున్సిపల్ శాఖకు కోట్లాది రూపాయల నష్టం. చందానగర్ సర్కిల్ అధికారులకు గోకుల్ ప్లాట్స్ బంగారు బాతు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జిహెచ్ఎంసీ, మున్సిపల్, రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రభుత్వ అసైన్డ్ భూముల మాయం. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. రాజధాని నగరంలో ఐటీ, ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో సిటీలో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో అక్రమార్కులకు బాగా గిరాకీ అవుతుంది. భాగ్యనగర పరిధిలో కబ్జాలకు పాల్పడటం, నిర్మాణాలు చేపడుతున్నారు. కోర్టులో కేసుల్లో పెండింగ్ ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చందానగర్ సర్కిల్లోని అధికారులకు బంగారు బాతుగా మారింది. గోకుల్ ప్లాట్స్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ శాఖకు రావాల్సిన రెవెన్యూ కోట్లలో నష్టపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టు అధికారుల సపోర్ట్తో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. హైటెక్ సిటీకి కూతవేడు దూరంలో గోకుల్ ప్లాట్స్ ఉండటం ఖరీదైన ప్రాంతంగా మారడంతో బిల్డర్ల కన్ను వివాదాస్పద భూములైన హఫీజ్పేటలోని గోకుల్ ప్లాట్స్పై పడటం గమనార్హం. కాగా గోకుల్ ప్లాట్స్ హఫీజ్పేట గ్రామ సర్వే నెంబర్ 78లో ఉంది. ఈ సర్వే నెంబర్ CS14 కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దీనివల్ల గోకుల్ ప్లాట్స్లో ఈ సర్వే నెంబర్కు సంబంధించిన విషయంలో జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఆపేశారు. ఈ నేపథ్యంలో డబ్బు, రాజకీయ పలుకుడు ఉపయోగిస్తున్నారు. పెద్దోళ్ళ అండదో బడా బిల్డర్లు రెచ్చిపోతున్నారు. అంతేకాదు జిహెచ్ఎంసీ అధికారుల పరోక్ష సహకారంతో అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి అన్ని విధాలా గండి పెడుతున్నారు. అధికారులు చేతులు తడిపి మున్సిపల్ శాఖకు రావాల్సిన డబ్బు ఎగ్గొడుతున్నారు. రెవెన్యూ, జిహెచ్ఎంసీ అధికారులు బిల్డర్ల వద్ద కోట్లలో దండుకుంటున్నారు. దీనికి సజీవ సాక్ష్యం ప్లాట్ నెంబర్ 528, 584లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుండటమే. G+6 భారీ అక్రమ భవన నిర్మాణాలు ఇవే కాకుండా దాదాపు 10ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలో అనేక వివాదాస్పద భూముల్లో ఇదే కొనసాగుతుంది. అధికారులకి ఈ వివాదాస్పద భూముల్లోని అక్రమ నిర్మాణాలే బంగారు గని అని తెలుస్తుంది. అదేవిధంగా గోకుల్ ప్లాట్స్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలే చందానగర్ సర్కిల్ అధికారులకు ఒక వరంగా మారాయి. సర్కార్ ఆఫీసర్లే డబ్బుకు అమ్ముడుపోయి అక్రమాలకు పనిచేసి పెడుతున్నారు. ఈ ఏరియా ముఖ్యంగా గోకుల్ ప్లాట్స్లో ఏరియా మాత్రం అధికారులకు బంగారు బాతులా మారిందంట. బంగారు గుడ్లు పెట్టే బాతులా మారింది. ఇక్కడ ప్రతిదీ ఇల్లీగలే. క్లియర్గా ఈ సర్వేలో ఉన్న ఫ్లాట్స్ని క్లియర్గా బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత కూడా, అనుమతులు ఇవ్వటం ఆపేసిన తర్వాత కూడా అక్కడ డబ్బులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఇంత పెద్ద పెద్ద బడా కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. చందానగర్ సర్కిల్లో అధికారులకు డబ్బు. హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న ఈ ప్లాట్స్ ఫుల్ కాస్ట్లీ అయ్యాయి. కాగా గోకుల్ ప్లాట్స్లో బిల్డర్లు అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. చందానగర్ సర్కిల్ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తమ పని చేసుకుంటున్నారు. బిల్డర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ అక్రమ భవన నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్లాట్ నెంబర్ 528, 584లో జరుగుతున్న G+6 అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అంతేకాదు గోకుల్ ప్లాట్స్లో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. పర్మిషన్ లేకుండా చందానగర్ సర్కిల్ అధికారుల పూర్తి సహకారంతోనే ఈ అక్రమ భవనాలు పూర్తి చేస్తున్నారు. హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 78 గోకుల్ ప్లాట్కు సంబంధించి పలు న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. కేసులు పెండింగ్లో ఉండటం కారణం జిహెచ్ఎంసీ నుండి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత భారీ మొత్తంలో అక్రమాలు చేపడుతుంటే శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్, చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగం, న్యాక్ ఇంజనీర్లు విధుల్లో ఉన్నారా లేరా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్తో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం అవుతుంది. ఇకనైనా సర్కార్ పెద్దలు, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్, విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకొని అక్రమ నిర్మాణాలపై అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. సో ఇంత క్లియర్గా ఇక్కడ సర్వే నెంబర్లతో ఇంత క్లియర్గా ఉన్నా సరే అధికారులు అక్కడ వాళ్ళు మరి ఏం తీసుకొని వాళ్ళకి ఏమందితో ఏం వస్తే పర్మిషన్ ఇస్తున్నారో కానీ గోకుల్ ప్లాట్స్లో మాత్రం ఈ అధికారులకు బంగారు బాతులా మారింది ఇక్కడ.